ఎంత ట్రై చేసినా చదవలేకపోతున్నావా? పదే పదే ఫోన్ చూడాలనిపిస్తుందా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదువుతావు? ఇంకెన్ని రోజులు నీ పేరెంట్స్ పైన ఆధారపడతావు? ఇప్పుడు చదవడం ఇష్టపడకపోతే లైఫ్లో హ్యాపీగా ఉండలేవు. ఇవాళ చదువుతాలే, రేపు చదువుతాలే అనుకుంటూ వెళ్తున్నావు. రోజులు గడుస్తున్నాయి తప్ప నీ చదువు ముందడికి వెళ్ళడం లేదు. నీ పైన ఆశలు పెట్టుకున్న నీ పేరెంట్స్ ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. వాళ్ళ జీవితాన్ని నీకోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఎండనక వాననక కష్టపడి నేను చదివిస్తున్నారు. నువ్వు రిచ్ అవ్వాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. మీ ఫోన్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క దాన్ని డిలీట్ చేసేయండి. మీరు స్టడీలో వీక్ ఉన్నారా? ఎక్కువగా చదవలేకపోతున్నారా? పర్వాలేదు, ఒక 2 నిమిషాలు చదువు పైన ఫోకస్ పెట్టండి. 2 నిమిషాలు ఫోకస్ పెడితే ఒక 2 గంటలు చదవాలన్న ఆలోచన మీ మైండ్లో వస్తుంది. నువ్వు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోండి. నేను ఎక్కడున్నాను, ఏం చదువుతున్నాను, రేపేం చేస్తాను, ఎల్లుండి ఏం చేస్తానన్న ఆలోచనలు బట్టి ఈరోజు నిన్ను నువ్వు స్టడీ చేసుకో. నేను ఇంతవరకు ఏం చేశా, ఎక్కడి వరకు చదివా, నేను చదువుతున్నదాన్ని ఎక్కడి వరకు కంప్లీట్ చేశా అనే ఆలోచన నేను మైండ్లో తెచ్చుకో. నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ పేరెంట్స్ ఆశలను ఆవిరి చేయకు. నీకు చదవాలన్న ఆలోచన నీలో వచ్చినప్పుడు పక్కనుళ్ళ గురించి ఆలోచించడం బానే. అలా మానేసినప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఆ ఆలోచన అనేది నీ చదువును డిస్టర్బ్ చేస్తాయి. నిన్ను నువ్వు ఎవరితో కంపేర్ చేసుకున్నప్పుడే ఎదగలుగుతావు, ముందుకు నడవగలుగుతావు. ఇది నాకు వస్తుంది, ఇది నేను చదవలేను అనుకుంటే నీ పక్కన వాళ్ళు చదువుతున్నారు, జాబ్ కొడుతున్నారు, నువ్వు అక్కడే అయిపోతున్నావు. ఎందుకు? నువ్వు రిచ్ అవ్వాలంటే నీ అలవాట్లను నువ్వు మార్చుకో. నీ జీవితం మారాలంటే నిన్ను నువ్వు మార్చుకో. నీకంటూ ఒక లైఫ్ కావాలనుకున్నప్పుడు దాన్ని నువ్వు చేంజ్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడే జీవితంలో ఎంతగా సాధిస్తావు. ఏదైనా నీకు సాధ్యమే.